ఎక్కడెక్కడైతే నీకు వాగ్దానం ఇచ్చాడో అక్కడెల్లా కూడా దేవుడు కార్నర్ అయ్యాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చిక్కుతాడు నీకంతే. ఇక దాన్ని బట్టి ధైర్యముగా నువ్వు దేవుని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆఖరికి నిన్ను క్షమించే విషయంలో కూడా ఆ వాగ్దానం తీసుకునే పోవచ్చు. నువ్వు తొట్టుపడి బలహీనమైన అడుగు వేసి జారిపడిన స్థితిలో కూడా ఆయన వాగ్దానం ఏముంది? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మన పాపములను మనం ఆయన ఎదుట ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని పోయి నేను ఒప్పుకుంటే క్షమిస్తానన్నావుగా, నేను తెలిసి బుద్ధి గడ్డి తిని చేశా, తప్పు చేయకూడదు, నీ బిడ్డగా నేను అలా చేయకూడదు, ఏం చేద్దాం? బలహీనపడ్డా, నా తప్పే, దీనిలో ఎవరిని నేను బాధ్యులు చేయను, నా స్వయంకృత అపరాధమే, నన్ను క్షమించు, మరోసారి చేయకుండా జాగ్రత్త పడతా. తీర్మానం చేసుకుంటున్నా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా అని నువ్వు అడుగు. తక్షణమే దాన్ని శుద్ధి చేసి నిన్ను వదిలేస్తాడు. పో, నీ అతిక్రమములన్నీ నేను తుడిచివేస్తున్నా, నీకు ఎన్నటికి వాటిని జ్ఞాపకం చేసుకోనని అంటాడు. బ్లాక్ బోర్డు మీద రాసినటువంటి రాతలని డస్టర్తో తుడిచేసినట్లు నీ దోషములు మళ్ళా కనబడవిక అక్కడ. అట్లా సమస్త విషయములలో వాక్యమును వాగ్దానమును నీవు ఆధారము చేసుకొనిన ఎడల అన్నిటిని కూడా దేవునితో పోరాడి నీవు పొందవచ్చును.